చెప్పింది రాశి ఫలాలపై షాక్ అని చెప్పి కూడా దీనిలో ప్రచురించారు. మనకు తెలుసు మరి ఈరోజు గత 10 రోజుల నుంచి విపరీతమైన దారుణమైన పరిస్థితి. శివాజీ ఏమంట మరి యాక్టర్ శివాజీ తను ఏ ఉద్దేశంతో మాట్లాడాడు కానీ అది చినికి గాలివాన్లాగా మరి రచ్చ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా దారుణంగా పరిస్థితి అయ్యింది. ఆమె పొట్టి బట్టలు కరెక్ట్ కాదని శివాజీ అంటాం, దానికి అనసూయ రియాక్ట్ అవటం, ఆ తర్వాత దీనిలోకి అన్వేష్ వచ్చి చేరటం, ఇక ఎంత పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టుగా ఇంకేమీ లోకంలో ఏమీ లేదన్నట్టుగా ఇదే మరి అయిపోయింది. కానీ దీనికి సంబంధించి ఒక కీలకమైన అంశం అయితే గతంలో ఒక ప్రోగ్రాంలో ఆవిడ మాట్లాడుతూ మరి రాశి ఫలాలు అని ఒక ఆది అనే హైపర్ ఆది అని అతను మాట్లాడితే రాశి ఫలాలా రాశి గారి ఫలాలా అని మరి ఒక ఉమెన్ అయి ఉండి ఆవిడ ఎలా మాట్లాడుతుంది అని చెప్పి ఈ రోజున యాక్ట్రెస్ అలనాటి యాక్టర్ రాశి ఎవరైతే ఉన్నారో ఆమె డైరెక్ట్గా ప్రశ్నించడం జరిగింది. మరి అలనాటి ఆ రాశి అలా ప్రశ్నించడంతో జనాలందరూ కూడా విపరీతంగా రాశిని సపోర్ట్ చేశారు. కానీ ఆమె అలా మాట్లాడటం చాలా దౌర్భాగ్యం అని చెప్పి అనసూయని ఒక రకంగా చాలా ఈసరించుకునే పరిస్థితి వచ్చింది. మరి గమనించారు, చేతులు కాలేక ఆకులు పెట్టారని కూడా ఏమనుకోవాలి. కానీ తాను ఎందుకు ఆ రోజున అలా అన్నానా అని నేను అంతర్మదించుకున్నాను, అలాంటి డైలాగులు ఉన్నందునే అలాంటి ప్రోగ్రాం నుంచి నేను బయటకు వచ్చేసానని ఆమె వివరణ ఇచ్చారు. అంతేకాదు రాశికి అపాలజీ కూడా చెప్పడంతో దీంతో ఈ వివాదం ఎక్కడికైనా సద్దుమణిగిందో లేదో మనం అయితే అనుకోవచ్చు. ఇక ఓ టీవీ కార్యక్రమంలో తనపై యాంకర్ అనసూయ చేసిన రాశి గారి ఫలాలు అనే డబుల్ మీనింగ్ డైలాగ్ ప్రయోగంపై రాశి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాశికి అనసూయ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు. తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణ చెప్తున్నానని వెల్లడించారు. ఓకే, ఇంతవరకు అయితే ఆహ్వానించదగ్గ విషయం. ఒక తప్పు చేసిన తర్వాత దాన్ని క్షమాపణ కోరి పశ్చాత్తాపం పొంది తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేయకపోవడం అనేది కూడా మరి ఆహ్వానించదగ్గ విషయం. దీన్ని బట్టైనా ఇక్కడి నుంచైనా సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎవరైనా మాట్లాడేటప్పుడు నోరు పారేసుకుని పిచ్చిగా మాట్లాడితే దాని పర్యవసానాలు మరి ఎంత కీర్తి ప్రతిష్టలు నువ్వు సంపాదిస్తావో నీ అపకీర్తి రావడానికి కూడా ఒక్క క్షణం పట్టదు. కాబట్టి మీరు అద్భుతంగా మీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మీరు మాట్లాడే మాటని పొదుపుగా వాడండి. మీరు ఏ రకంగా మీ పొదుపుగా మాటను మాట్లాడి కరెక్ట్గా నిజాయితీగా మీరు ఉంటారో అంత హుందాతనం మీకు పెరుగుతుంది. అలాంటి వారిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎక్కడి నుంచైనా ఇలాంటి మాటలు మాట్లాడకూడదని మరి ఇలాంటి వివాదాలకు స్వస్తి పలకని మనందరం కూడా మరి కోరుకుందాం. ఇక మనం చూడొచ్చు, ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు అని చెప్పి మరి రామచంద్రరావు అయితే మాట్లాడినట్టుగా కూడా దీనిలో ప్రచురించారు. మనకి తెలుసు అంతే కదా. ఇప్పుడు బీజేపీ నేత రామచంద్రరావు గురించి మనకు తెలుసు. ఆయన పార్టీలు కవిత ఏదైతే పార్టీ పెట్టారో దాని గురించి అయితే ఆయన మాట్లాడటం జరిగింది. 100% ప్రజాస్వామ్యంలో ఎవరు సొంత కొంపడు పెట్టుకుంటారో, మీరు ఇండివిజువల్గా పోటీ చేస్తారో రాజ్యాంగం మనకి అది కల్పించింది. కాబట్టి కానీ ఆయన ఏం చెప్తున్నారంటే బీజేపీకి కానీ వీటికి కానీ ఎటువంటి భయం లేదు, బీజేపీ చీఫ్ రామచంద్రరావు కవిత పార్టీతో మాకు ఎటువంటి నష్టం లేదని కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. ఇక తెలంగాణలో జనసేన కమిటీలన్నీ రద్దు, కొత్తగా అడ్హాక్ కమిటీలు త్వరలోనే శాశ్వతంగా మరి కమిటీలు వేస్తారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. అదేవిధంగా తెలంగాణలో జనసేన పార్టీకి కొత్త ఊపిరి పోసేలా హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని జనసేన కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరి అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా జేహెచ్ఎంసీ, వీర మహిళ, యువజన విద్యార్థి విభాగాలకు చెందిన కమిటీలను పూర్తిగా తీసేసి వాటి స్థానంలో తాత్కాలిక అడ్హక్ కమిటీలను నియమించారు. ఈ అడ్హక్ కమిటీలు మొత్తంగా 30 రోజుల పాటు పనిచేస్తాయి. ఈ కమిటీ సభ్యులు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 300 వార్డులకు వెళ్లి విస్తృతంగా పర్యటిస్తారు. అక్కడ చురుకైన కార్యకర్తలను గుర్తించి ప్రతి వార్డు నుంచి కనీసం 5 సభ్యుల జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయానికి సమర్పిస్తారు. ఈ నివేదికల ఆధారంగా త్వరలోనే కొత్త శాశ్వత కమిటీలను ప్రకటించి పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయనున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణతో తెలంగాణలో జనసేనకు కొత్త జోష్ వచ్చి క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం ఏర్పడుతుందని పార్టీ వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పవన్ నాయకత్వంలో పార్టీ మరింత చురుగ్గా ముందుకు సాగుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరి మనం తెలుసుకోవచ్చు,
1 by 1 జనసేన పార్టీ తెలంగాణలో అంత బలంగా లేని మాట మనందరికీ కూడా తెలుసు. ఇప్పటి వరకు కమిటీలు కూడా లేని పరిస్థితి. ఉన్న కమిటీలన్నీ కూడా రద్దు చేసి ప్రస్తుతానికి తాత్కాలికంగా అడహక్ కమిటీలు వేసినప్పటికీ మరి కొత్తగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు మరి చురుకైన పాత్ర పోషించేందుకు జనసేన పార్టీ మరి తెలంగాణలో కూడా నిలబడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందనడానికి మరి సాక్ష్యాలు మనం దీన్ని అనుకోవచ్చు. చూద్దాం ఎవరైనా కవిత విషయంలో ఏ రకంగా మాట్లాడారో, మరి ఎవరైనా ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు. అదేవిధంగా రాజ్యాంగంలో ఏ పార్టీ అయినా ఎక్కడైనా ఉండొచ్చు. చూడాలి జనసేన మరి తెలంగాణలో తన ప్రభావాన్ని ఏ మేరకు మరి రానున్న ఎన్నికల్లో రాగలుగుతుందో, ఏ రకంగా ముందుకెళ్తుందో మనందరూ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక కాంగ్రెస్ వచ్చాకే సీమ లిఫ్ట్ ఆగిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. మనకి తెలుసు పోలవరం నల్లమల్ల సాగర్ను తాము అన్ని ఫార్ములో వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు చూపిస్తున్న లేఖకు దీనికి సంబంధం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం నల్లమల్ల ఇంటర్ స్టేట్ రూల్స్కు వ్యతిరేకమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసినట్లుగా వెల్లడించారు. తమ అభిప్రాయంతో జీఆర్ఎంబీ కూడా సమర్థించిందన్నారు. పోలవరం నల్లమల ప్రాజెక్టు మహారాష్ట్ర, కర్ణాటక కూడా వ్యతిరేకిస్తుందని ఉత్తమ్ తెలిపారు. సుప్రీంకోర్టులో వాదనలు బలంగా వినిపించాలని న్యాయవాది అభిషేక్ సింఘ్వాకి సూచించిన ఆయన ఈ కేసు వచ్చే సోమవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసిందని కూడా గుర్తు చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి అయితే బిగ్ రిలీఫ్ దక్కింది. విచారణ అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు అయితే తెలిపింది. సుప్రీంకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావుకు భారీ ఊరట అయితే లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు అనుమతించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థులను సుప్రీంకోర్టు అయితే తోసిపుచ్చిందని ప్రచురించారు. విచారణ అవసరం లేదని చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. హరీష్ రావును ప్రతివాదిగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తాజాగా జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భోయాన్ నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం విచారణ చేస్తుంది. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు సీనియర్ పోలీసు అధికారి రాధాకృష్ణరావు తన ఫోన్ కాల్ను ట్యాపింగ్ చేశారని చక్రధర్ గౌడ్ డిసెంబర్ 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు హరీష్ రావు, ఆయన వ్యక్తిగత సహాయకుడు వంశీకృష్ణ అనేక మందిపై కూడా కేసు నమోదు చేశారు. దీనిపై హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు. తనపై వచ్చిన అభియోగాలు నిరాధారమైనవని ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని కోరారు. హరీష్ రావుపై వచ్చిన ఆరోపణలు తోసిపుచ్చుతూ హైకోర్టు మార్చి 2025లో తీర్పు ఇచ్చింది. తర్వాత చక్రధర్ గౌడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు తన నిర్ణయాన్ని రద్దు చేయడానికి నిరాకరించింది. అయినప్పటికీ ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన ఇద్దరు న్యాయమూర్తులు ధర్మాసనం విచారించింది. హైకోర్టు ఆదేశాలతో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన 2 పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఒక రకంగా చెప్పాలంటే హరీష్ రావుకి ఇది భారీ ఊరటనైతే మనమైతే చెప్పుకోవచ్చు. సామరస్యంగా పరిష్కరించుకుందాం జల వివాదంపై చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ నుంచి అడిగేది కూడా అదే. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన 2 రాష్ట్రాల